వైకుంఠ ఏకాదశి సందర్భంగా భద్రాద్రి పుణ్యక్షేత్రంలో రాముల వారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. అర్చక బృందం వేదమంత్రం పఠనాలతో సాంబ్రాణి పోగలతో స్వామివారు భక్తులకు కోదండరాముడు దర్శనమిచ్చారు. శుభమాన శిరోమణయే నమః. ఓం శ్రీరామాయ నమః. సంభూత దివ్యచంద్ర చర్చితాయ నమః. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా వైష్ణవ ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. భద్రాచలం నుండి మా ప్రతినిధి తిరుపతిరావు మరింత ఇన్ఫర్మేషన్ అందిస్తారు. తిరుపతిరావు, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బిందు. ఏదైతే దక్షిణ అయోధ్యగా పిలువడే భద్రాద్రి రామయ్య కొలుతీరిన భద్రాచలం ఏదైతే ఉందో ఇక్కడ ముక్కోటి ఉత్సవాలు అంగరంగ వైభవం జరుగుతున్నాయని చెప్పాలి. గత దశాబ్ది ఉత్సవం ఏదైతే ముక్కోటి ఏకాదశి ముందుగా దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తారు. స్వామివారు రోజుకోరు అవతారంలో అయితే స్వామివారి దర్శనం ఇచ్చే ఒక్కొక్క అవతారంలో రోజుకొక స్వామివారి భక్తులకు అయితే దర్శనమిస్తున్న పరిస్థితి. అయితే ముక్కోటి ఏకాదశి పర్వదిన ముందు రోజు అయితే స్వామివారిని తెప్పొచ్చు కార్యక్రమం ఏదైతే పవిత్ర గోదావరి నది ఏదైతే ఉందో స్థానికమైనటువంటి భద్రాచలంలో ఉన్న గోదావరిలో స్వామివారి తెప్పొచ్చు కార్యక్రమం అంశవాహనంపై స్వామివారిని ఊరేగిస్తారు. ఆ తర్వాత తెల్లవారుజాము నుంచి 3 గంటల నుంచి కూడా స్వామివారి ఉత్తర ద్వార దర్శనం అంటే ఏదైతే సంవత్సరంలో ఒకే రోజు వచ్చేటువంటి ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం ద్వారా అయితే స్వామివారి దర్శనానికి అయితే భక్తులకైతే అవకాశం కల్పిస్తారు. ఈ నేపథ్యంలోనే ఉదయం 3 గంటల నుంచి కూడా స్వామివారికి ప్రత్యేక ఉత్తర ద్వార దర్శనం ఉత్తర ద్వారంలో అయితే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించేసి స్వామివారిని దర్శించుకుని అయితే భక్తులకు అనుమతించారు. మనం క్యూ లైన్ లో చూసుకోవచ్చు. ఉదయం నుంచి కూడా 4:30 నుంచి కూడా భక్తులు అయితే క్యూ లైన్ లో ఉంటున్న పరిస్థితి ఉంది. ఏదైతే విఐపి సంబంధించినటువంటి సెక్టార్లలో ఇచ్చినటువంటి భక్తులను అయితే పెద్ద ఎత్తున అయితే క్యూ లైన్ లో ఉత్తరాధార దర్శనంలో చేసుకునే పరిస్థితి. మొత్తంగా నిన్న రాత్రి నుంచి కూడా భక్తులంతా కూడా ఒకే చోట చేరిన పరిస్థితి. ఏదైతే సెక్టార్ లో ప్రకటించిన ఉన్నటువంటి సెక్టార్లు అయితే భక్తులంతా కూడా చేరిన పరిస్థితి ఉంది. అసలు ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అసలు భక్తులు ఏమంటున్నారు, వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, మీకు ఎలా అనిపిస్తుంది స్వామివారి దర్శనం చేసుకుంటారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. స్వామివారి దర్శనం బాగా అయింది. హైదరాబాద్ నుంచి వచ్చాం మేము. స్వామివారి దర్శనం బాగా జరిగింది. గత 3 ఏళ్లుగా ముక్కోటి ఏకాదశికి వస్తున్నాము. ఇంతకుముందు కూడా చాలా సార్లు రావడం జరిగింది. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగున్నాయి. స్వామివారి వసతి గృహం కూడా బాగుంది, నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. మీరు గతంలో 3 సార్ల నుంచి వస్తున్నా అంటున్నారు కదా, అసలు అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఈ సంవత్సరం ఎలా అనిపిస్తుంది? ఎప్పటి మీద ఈ సంవత్సరం కొంచెం దర్శనం కూడా తొందరగా అయినట్టు అనిపించింది నాకు. కిందటేడాది చాలా సేపు నిలబడ్డాం కూడాను. కాకపోతే ఆ చెక్ పోస్ట్ దగ్గర నుంచి నడవడం అది కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారో, ఎలా అనిపిస్తుంది దర్శనం? హైదరాబాద్ నుంచి వచ్చానండి. హైదరాబాద్ నుంచి వచ్చాను. ఒక 3-4 ఏళ్ల నుంచి వస్తున్నాము. అంతకు ముందు కూడా మామూలు పర్వదినాల్లో కాకుండా విడిగా వచ్చేవాళ్ళం అనమాట. అయితే చాలా చక్కగా దేవస్థానం వాళ్ళు చేసిన ఏర్పాట్లన్నీ చాలా చక్కగా ఉన్నాయి. భక్తులు ఎవరు కూడా అసౌకర్యానికి గురైన వాతావరణం ఎక్కడ లేదు. ఎవరి మనసులో ఆనందమే ఉంది తప్ప ఎక్కడ గొడవలు కూడా లేవు. చక్కగా ఉన్నది. అసలు దేవస్థానాన్ని బాగా మెచ్చుకోవాలి. చక్కటి క్యూలో ఇంత తొందరగా దర్శనం జరుగుతుందని అనుకోలేదు. ఇలాంటి పుణ్యదినాన్ని భగవంతు దర్శనం చాలా చక్కగా జరిగినందుకు దేవస్థానాన్ని అభినందిస్తున్నాను. మీరు ఎన్నిసార్లు వస్తున్నారో అప్పటికిప్పటికి ఏమైనా తేడా కనిపించిందా? చాలా ఉందండి. ఇప్పుడు ఏర్పాట్లన్నీ బాగున్నాయి. అసలు ఎటువంటి అసౌకర్యం లేదు. చాలా బాగా చేస్తారు. అసౌకర్యం అంటే ఒకటే ఉన్నది, చెక్ పోస్ట్ కొంచెం వృద్ధులకి వాళ్ళకి నడవడం దూరం అవుతుంది కాబట్టి అక్కడి నుంచి దేవస్థానం ఏదైనా కన్వీనియన్స్ ఏర్పాటు చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది. అదొక్కటే తప్ప మిగతాదంతా కూడా బాగుంది. మేము ఉదయం ఇంచుమించు 3:30 దగ్గరికి వచ్చాము. 4 గంటల దగ్గర నుంచి స్వామివారి పూజలు వగేరా అన్ని చూసాం ప్రత్యక్షంగాను. చాలా బాగున్నాయి. అంతా కూడా డిస్ప్లే అది కూడా
తర్వాత ఇప్పుడు దర్శనానికి వచ్చారు, మూలవిరాట దర్శనం కూడా జరిగింది. మళ్ళీ మీరు విఐపి దర్శనాలు, వివిఐపి దర్శనాలు, మామూలు దర్శనాలు సంబంధించిన సెక్టర్ లో ఏర్పాటు చేస్తారు. ఆ సెక్టర్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు మంచిగా అనిపించింది అంటారు? సెక్టార్ లో ప్రాబ్లం ఏం లేదండి, టికెట్లు కొనుక్కున్నారు. అయితే ఒకటే దగ్గర టికెట్ 2,000 రూపాయలు, దూరం వాళ్ళకి 250 అనుకుంటాను నేను అనుకోవడం. పైకి వచ్చాక అందరూ భక్తులు, దేవుడి ముందు భక్తులందరూ సమానమే అన్నట్టుగానే క్యూలు కూడా కల్పిస్తారు. దాని గురించి కూడా మనకి ఏమంత బాగలేదు. వివిఐపి అయితే అర్చనాన్ని కూడా ఎదురుకుండా కనిపిస్తున్నాయి, అది బాగుంది. నేను విఐపి టికెట్ లో వచ్చాను, బాగుందండి అంతా. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీకు ఎలా అనిపిస్తుంది స్వామి దర్శనం? లోకల్ అయినా మీద కాదు, కరీంనగర్ నుంచి వచ్చాం. మేము వచ్చి 3 days అవుతుంది. చాలా బాగుంది అసలు. మేము 2 o'clock నుంచి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని మళ్ళీ ఇంకా 4 o'clock కి తిరుపతిలో అన్మ్యూట్ చేసి మాట్లాడించండి. ఎరిపాలెం మండలం నుంచి ఒక 50 మంది మల్లునందిని విక్రమార్క గారి సమక్షంలో వచ్చాం. కార్యక్రమం చాలా అద్భుతంగా ఉన్నది, చాలా మంచి కార్యక్రమం. శ్రీరాముని దర్శించుకోవటం, ఉత్తర ద్వార దర్శనం జరగటం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. చాలా పుణ్యం అని చెప్పేసి మేము అందరం కూడా భావిస్తా ఉన్నాం. మేము మొదటిసారిగా వచ్చాడు. ఎలా అనిపిస్తుంది అంటే మీరు మొదటిసారిగా వచ్చారు కదా, వైకుంఠ ఏకాదశికి వచ్చారు, మీకు ఎలా అనిపిస్తుంది? అప్పటికి ఇప్పటికి మీరు మామూలు టైంలో వచ్చారా లేదా? వచ్చామండి, మామూలు టైంలో వచ్చాం. కానీ ఈ రోజు ప్రత్యేకంగా చాలా అద్భుతంగా 2 గంటలు కూర్చున్నాం ప్రాంగణంలో, పూజ కార్యక్రమం అయిందాకున్నాం. చాలా అద్భుతంగా ఉన్నది. ఇదే కొత్తగా బిందు మనం చూసుకుంటే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి భక్తులు, స్థానికంగా ఉన్నటువంటి భక్తులే కాకుండా ఏదైతే ఛత్తీస్గఢ్, ఏదైతే భద్రాచలం వద్ద తీరం ఉన్నటువంటి భద్రాచలం సంబంధించిన ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి కూడా భక్తులు అయితే పెద్ద ఎత్తున అయితే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకునే పరిస్థితి. మొత్తగా చూసుకుంటే మాత్రం ఇక్కడ ఏర్పాటు చిన్న లోటుపాట్లు తప్ప ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏమీ లేవు. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది బిందు. రైట్, థ్యాంక్ యూ తిరుపతిరావు.